రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ సినిమా దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ అయ్యాయి. త్రిబుల్ మేకింగ్ పైన తీసిన డాక్యుమెంటరీ ఫిలిం డిసెంబర్ 20న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. అయితే దీనికోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా 250 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్టు సమాచారం. ఇందులో త్రిబుల్ సినిమా షూటింగ్ సమయంలో అనుభవాల్ని, మెమరీస్ని చూపించారు. ఈ డాక్యుమెంటరీ కోసం నెట్ఫ్లిక్స్ 250 కోట్లు వెచ్చించింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అవాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే త్రిబుల్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్న రాజమౌళి ఈసారి తెలుగు సినిమాని హాలీవుడ్ కి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్ కోసం ఆఫ్రికా అడవులను చుట్టేశారు రాజమౌళి. ఈ సినిమా లొకేషన్స్ కోసం రాజమౌళి 28న టీంతో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 3 రోజుల పాటు ఒడిశాలోని దేవమాలి, తోలోమాలి, కొలాబ్, పుట్సీల్ ప్రాంతాల్లో రాజమౌళి టీం షూటింగ్ లొకేషన్స్ వేట మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ లొకేషన్స్ లో ఫారెస్ట్, యాక్షన్, అడ్వెంచరస్ సీన్లు షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి SSMB 29 సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తీసుకోకుండా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 1200 కోట్లకు పైగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో పాటు మరో కొరియన్ నటి నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయమైన రాజమౌళి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పరాజయాన్ని చూడలేదు. సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, ఈగ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల